హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బుల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ బేసన్ బర్ఫీ. అదేనండి, శనగపిండితో కమ్మటి బర్ఫీ రెసిపీని చూపించబోతున్నాను. 1 కప్పు శనగపిండితో 1/2 కేజీ స్వీట్ క్షణాలలో రెడీ అయిపోతుంది. సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే కమ్మని బర్ఫీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని బౌల్పై స్ట్రైనర్ను పెట్టండి. అందులోనికి 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోండి. మీరు శనగపిండిని ఏ కప్పుతో అయితే తీసుకున్నారో మిగతా మెజర్మెంట్స్ అన్నీ అదే కప్పుతో తీసుకోండి. అదే కప్పుతో 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్, 1/2 కప్పు వరకు అంటే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు సూజీ రవ్వ లేదా ఉప్మా రవ్వను వేసి జల్లించుకోండి. ఇలా చక్కగా పిండినంతా జల్లించుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకోండి. ఇలా తీసుకున్న నెయ్యిని డైరెక్ట్గా వేయకుండా కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు వేడి చేసి తీసుకొని పిండిలోనికి వేసుకోండి. ఇలా నెయ్యి మొత్తాన్ని వేసుకున్న తర్వాత పిండంతా చక్కగా కలిసేలా బాగా కలపండి. ఇలా కొలతలన్నీ ఒకే కప్పుతో తీసుకుంటేనే బర్ఫీ అనేది చక్కగా కుదురుతుంది. చూసారా, నెయ్యి అంతా చక్కగా కలిసి శనగపిండి మొత్తం ముద్దలా మారిపోయింది. ఇలా శనగపిండి ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన బౌల్ను పక్కన పెట్టేసేయండి. బర్ఫీని ప్రిపేర్ చేసిన తర్వాత బౌల్లో సెట్ చేసుకోవడానికి ముందుగా కాస్త వెడల్పుగా స్క్వేర్గా ఉన్న బౌల్ని కానీ రౌండ్గా ఉన్న బౌల్ని కానీ తీసుకోండి. ఇలా తీసుకున్న బౌల్లోనికి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసి బౌల్ అంతా స్ప్రెడ్ చేయండి. నెయ్యి చక్కగా అప్లై చేసిన తర్వాత మీకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నేనైతే కాజు, బాదాం, పిస్తాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని ముందుగా శనగపిండిని తీసుకున్న కప్పుతోటి 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకోండి. ఇలా తీసుకున్న షుగర్లోనికి 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చక్కెర పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుతూనే ఉండండి. వాటర్ క్వాంటిటీ తక్కువగా తీసుకున్నాము కాబట్టి పాకం రావడానికి ఎక్కువగా టైం పట్టదు. ఇలా షుగర్ సిరప్ చక్కగా మసులుతూ ఉన్నప్పుడు 1/2 టీ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత స్వీట్ మంచి ఫ్లేవర్ కోసం కచ్చా పచ్చగా దంచిన 4 నుంచి 6 ఇలాచీలను వేసుకోండి. ఇలాచీలను వేసుకున్న తర్వాత పాకం మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపి బర్ఫీ పాకం ప్రిపేర్ అయిందో లేదో కొద్దిగా పాకాన్ని చేతిలోకి తీసుకొని టెస్ట్ చేసి చూడండి. పాకం టెస్ట్ చేస్తున్నప్పుడు లేత తీగ పాకం రావాలి. ఇలా వస్తే పాకం పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇలా కాస్త పాకాన్ని చేతిలోకి తీసుకొని 2 వేళ్ల మధ్యగా పెట్టి ఇలా కాస్త టచ్ చేసి చూసారంటే లేత తీగ పాకం వస్తుంది. ఇలా రెడీ అయితే బర్ఫీ కోసం పాకం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్టు. ఇలా రెడీ అయిన పాకంలోనికి ముందుగానే కలిపి పెట్టిన శనగపిండి మిశ్రమాన్నంతా వేసి చక్కెర పాకం మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ముందుగానే పిండిలోనికి నెయ్యి కలుపుకొని షుగర్ సిరప్లోకి వేస్తున్నాము కాబట్టి ఉండలు లేకుండా చక్కగా కలిసిపోతుంది. ఇలా పిండంతా చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని బర్ఫీ మిశ్రమం అంతా పూర్తిగా దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. ముందుగానే కాస్త ఎక్కువగానే నెయ్యిని తీసుకున్నాము కాబట్టి మళ్ళీ నెయ్యిని వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇలా కలుపుతూ ఉంటేనే బర్ఫీ మిశ్రమం అంతా పూర్తిగా దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది. చూసారా, బర్ఫీ మిశ్రమం అంతా చక్కగా ప్యాన్ నుంచి ఎలా సపరేట్ అయిపోతుందో. ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బౌల్లోనికి ఇలా రెడీ అయిన బర్ఫీ మిశ్రమాన్నంతా వేసేయండి.
ఇలా బర్ఫీ మిశ్రమాన్ని మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లాట్గా ఉన్న స్పూన్తో బర్ఫీ మిశ్రమం అంతా సమాంతరంగా బౌల్ అంతా స్ప్రెడ్ అయ్యేలా స్పూన్తో గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా బర్ఫీ మిశ్రమం అంతా చక్కగా సెట్ అయిన తర్వాత వేడి పూర్తిగా చల్లారేంత వరకు బౌల్పై మూతను పెట్టి పక్కన పెట్టండి. వేడి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే చాకుతో అంచులను కాస్త లూజ్ చేసుకొని ఇలా రెడీ అయిన బర్ఫీ బౌల్పై మూతను పెట్టి రివర్స్గా తిప్పారంటే ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఇలా ప్లేట్లోకి వచ్చిన బర్ఫీని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా బేసన్ బర్ఫీ లేదా శనగపిండితో బర్ఫీ రెడీ. ఇలా రెడీ అయిన బర్ఫీని మీ ఇష్టాన్ని బట్టి చిన్న ముక్కలుగా కానీ పెద్ద ముక్కలుగా కానీ కట్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ బేసన్ బర్ఫీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.